చిత్తూరు కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో పనిచేస్తున్న 4 ఉద్యోగిపై గత నెల 28వ తేదీన సంబంధిత శాఖ జాయింట్ కమిషనర్ ఈ నెల 21వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కె సూర్యనారాయణ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన స్థానిక కట్టమంచిలోని కమర్షియల్ ట్యాక్సెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత నెలలో చిత్తూరు కమర్షియల్ ట్యాక్సెస్ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న 2 ఉద్యోగులను అగ్రకులానికి చెందిన ఆ శాఖ జాయింట్ కమిషనర్ కులం పేరుతో దూషించడం దారుణమన్నారు. ఈ విషయంగా తాము జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవన్నారు. ఈ నెల 21వ తేదీలోగా జాయింట్ కమిషనర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సరైన వివరణ రాకపోతే తమ ఆందోళనను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నేత సుబ్రహ్మణ్యం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ కుమార్, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివయ్య, రమేష్, కమర్షియల్ ట్యాక్సెస్ అసోసియేషన్ 4వ తరగతి ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులతో పాటు జిల్లా కార్యదర్శి కెఆర్ గిరిధర్ తదితరులు పాల్గొన్నారు. చెప్పింది మీరు స్వయంగా విన్నారు, చూశారు. ఇది ఇక్కడ స్థానిక ఉద్యోగస్తులు అందరూ సంఘాలకు అతీతంగా, ఇది ఏ ఒక్క సంఘమో ఒక నాయకత్వమో కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని సంఘాల నాయకులు కలిసి ఒక ఏకాభిప్రాయంతో నిర్ణయం తీసుకుని ఒకరోజు మాస్ క్యాజువల్ పెట్టి తమ నిరసన తెలియజేసిన వెంటనే చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి, సెక్రటరీ టు చీఫ్ కమిషనర్ గారి కార్యదర్శి డేట్ లేకుండా ఆయన సంతకంతో ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు 29/10/2025 నాడు. ఏమని 28వ అక్టోబర్ నాడు జరిగిన వాణిజ్య పన్ను శాఖ సిబ్బంది ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడ జాయింట్ కమిషనర్ గారి మీద. మోంతా తుఫాను కార్యక్రమాల పర్యవేక్షణలో ఉన్న గౌరవనీయులు ఆర్థిక శాఖ మంత్రులు కేశవ్ గారు ఈ ఘటనపై వెంటనే అంతర్గత విచారణ చేపట్టమని ఆదేశాలు జారీ చేశారు. చీఫ్ కమిషనర్ గారు ఈ ఘటన పరిశీలించామని సత్వర విచారణ జరిపిస్తామని చెప్పారు. ఈ ఘటనపై విచారణాధికారి నియమించడం జరిగిందని, విచారణాధికారి యొక్క రిపోర్ట్ని అనుసరించి తగు చర్యలు